హాయ్ వ్యూవర్స్, ఈ ట్యుటోరియల్లో మనం సెల్ స్పేసింగ్ అంటే ఏంటి, సెల్ ప్యాడింగ్ అంటే ఏంటో చూద్దాం. సెల్ స్పేసింగ్ అంటే ఏం లేదు, చూడండి, ఈ రెండు సెల్స్కి మధ్యలో ఉండే గ్యాప్ అన్నట్టు. ఓకేనా, సెల్ అంటే తెలుసుగా, ఈ ఒక బాక్స్, ఇది ఒక వేరే సెల్. ఓకేనా, ఇవి రెండు వేరు వేరు సెల్, ఈ రెండింటికి మధ్యలో ఉండే స్పేస్ అన్నట్టు. ఓకేనా, స్పేస్ ఎలా పెరుగుతుంది చూడండి. ఇప్పుడు దీనికి మధ్యలో మీరు స్పేస్ చూడండి. ఇప్పుడు మార్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే టేబుల్ దగ్గర ఇక్కడ సెల్ స్పేసింగ్ అని ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అని ఇచ్చేసి సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూడండి ఏమవుతుందో. చూసారా, దీనికి మధ్యలో ఉన్న మధ్యలో గ్యాప్ కనిపిస్తుందా? ఇంకా పెంచాలనుకోండి మీరు ఇంకా పెంచుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 10 పెడుతున్నాను. 10 పెట్టేసి సేవ్ చేసేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను, ఏమవుతుందో చూడండి. ఓకేనా, ఇలా మనకు గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ప్రతి సెల్కి మధ్యలో గ్యాప్ పెంచాలి అంటే ఈ సెల్ స్పేసింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి సెల్ ప్యాడింగ్ అని ఉంటుంది. మనం వినిపించడానికి ఒకేలా ఉన్నా కూడా వేరే వేరే పనులు చేస్తాయి. చూడండి, ఈసారి సెల్ ప్యాడింగ్ చూద్దాం. సెల్ ప్యాడింగ్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెల్ ప్యాడింగ్ అని ఇచ్చేసి ఈక్వల్ టు ఒక డి మిస్ అయింది, PADDING ప్యాడింగ్. ఓకే, సెల్ ప్యాడింగ్ PADDING సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామర్స్లో చూడండి, సెల్ ప్యాడింగ్ అంటే ఏంటో చెప్పలేదు మీకు. సెల్ ప్యాడింగ్ అంటే ఈ నా పేరు చూసారా, ఇది సెల్కి అతుక్కొని ఉంది. హఫీజ్ అనేది పేరు చూడండి, కరెక్ట్ దీనికి కొంచెం కూడా గ్యాప్ లేకుండా అతుక్కొని ఉంది కదా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సెల్ ప్యాడింగ్ పెంచిన వెంటనే ఏమవుతుందంటే ఈ పేరు అనేది దీనికి అతుక్కొని ఉండకుండా కొంచెం గ్యాప్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 చేసి సేవ్ చేసి రీఫ్రెష్ ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ గ్యాప్ అనేది మీకు ఎలా ఉంటుంది అనేది చూసారా. ఇక్కడ దీనికి కొంచెం ఇక్కడ గ్యాప్ వచ్చింది నాకు. ఓకేనా, ఇంకా పెంచి చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఒక 15 పెడుతున్నాను, సేవ్ చేశాను, రీఫ్రెష్ చేశాను. చూడండి, ఇట్లా ఇది గ్యాప్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ బార్డర్ నుంచి దీనికి ఉండే గ్యాప్ అన్నట్టు. ఓకేనా, మనకు సెల్ స్పేసింగ్ అంటే ఈ సెల్కి మధ్యలో ఉండే గ్యాప్. సెల్ ప్యాడింగ్ అంటేనేమో దీనిలో ఉండే టెక్స్ట్ ఉంటుంది చూసారా, ఆ టెక్స్ట్ అనేది మన సెల్లో ఉండే సెల్కి ఉన్న టెక్స్ట్కి మధ్యలో ఉండే గ్యాప్ అన్నట్టు. అర్థమైందిగా.